దట్ కంపారిజన్లోనే మీకు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది డీటెయిల్డ్గా మీకు తెలుస్తుంది. దేర్ ఈజ్ నో టీవీ, నాకు తెలిసి ఇంకా టీవీయే ఉండదు అనుకుంటా. కిచెన్ నుంచి ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా. బ్రీజ్ తోటి మంచిగా నిద్రపోవచ్చు, ఎంత బాగుందో. హెయిర్ చూసారు అట్లా ఎగురుతుంది. వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ప్లీజ్ రెంట్కి ఇస్తే కనుక హౌస్ని చాలా జాగ్రత్తగా మీ ఇల్లులానే, మీరు సొంత ఇల్లులానే చూసుకోండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా? కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ ఇంపార్టెంట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ హోమ్ టూర్. ఆల్రెడీ మీ టైటిల్ చూసే తెలుసుకున్నారు. హోమ్ టూర్ అనగానే ఏదో ఇల్లు చూపించడమే కాకుండా ఒక నార్మల్గా ఒక ప్లెయిన్ హౌస్, షెల్ఫ్లు ఉన్న హౌస్ని మంచిగా ఇంటీరియర్స్తోని, వుడ్ వర్క్ ప్లానింగ్ తోటి మా మదర్ ఎలా కట్టించుకున్నారు అన్నది మీకు చూపిస్తాను. సో దట్ మీకు ఎవరైతే ఇల్లు కట్టించుకోవాలి అనుకుంటున్నారో ఇలాంటివి చిన్నవన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళిపోదాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది వచ్చేసి ఇంటి ముందు స్పేస్. సో వీళ్ళకి ఏంటంటే ఫ్లోర్కి 2 హౌసెస్ ఉంటాయి. సో కొంచెం స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ స్పేస్లో ఇట్లా మొక్కలను అయితే పెట్టుకున్నారు. నాతో పాటు మీ అందరినీ కూడా మా ఇంటికి అయితే ఇన్వైట్ చేస్తున్నాను. కమ్. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది వచ్చేసి లివింగ్ స్పేస్ అనమాట, లివింగ్ ఏరియా. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది. సో ఒక సైడ్ వచ్చేసి మొత్తం కబోర్డ్ వర్క్, వుడ్ వర్క్ ఉంటుందన్నమాట, షోకేజ్ ఐటమ్స్ అవన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఒక సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకి ఈ సోఫా యూనిట్ అయితే ఉంటుంది. సో టీవీ లేదు కాబట్టి మొత్తం కూడా షెల్ఫ్ అంతా ఇట్లా సింపుల్గానే పెట్టించారు. సో టీవీ ఎలాగో ఉండదు కాబట్టి అందుకనే మధ్యలోనే కొంచెం డిఫరెంట్గా ఎలివేట్ అవ్వడానికి ఇట్లా ఈ బ్రౌన్ కలర్ తోటి ఈ షీట్ని అయితే పెట్టించారు. దీన్ని ఏమంటారు మీకు తెలుసా లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బాగుంది, ఇది పెట్టంగానే ఒక మంచి లుక్ వచ్చిందనమాట అసలు ఈ ఏరియాకి. అండ్ కమింగ్ టు ఈ ప్రైజెస్, ఇవేవి మనకు కాదు, మనకు వచ్చినవి ఏది లేదు దీంట్లోని, చూపిస్తాను ఆగండి. సో మా నాన్న యాక్చువల్లీ హీజ్ అ సింగర్. ఒక 4 years ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట సింగింగ్ అంటే. సో ఒక 4 years కోర్స్ని 1 yearలోనే కంప్లీట్ చేసేసారు. సో ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడాను, ఆఫీస్లోని వాటిలో కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కడున్నా కూడా కంపల్సరీగా ఆయన పార్టిసిపేట్ చేసి ప్రైజ్ తేకుండా ఇంటికి అయితే రారనమాట. ఇంకా చాలా అంటే చాలానే ఉన్నాయి, బట్ ప్లేస్ లేక ఇంకా అవన్నీ కూడా ఇట్లా పెట్టేశారు కబోర్డ్స్లో. అట్లా ఒక బాక్స్లో అలా పెట్టేసి పైన పెట్టేశారు. సో ఇవన్నీ కూడా మా నాన్నకు వచ్చిన ప్రైజెసే. మాకు అందుకనే షోకేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి వేరే ఏవి షోకేజ్ ఐటమ్స్ మేము కొనుక్కోలేదు. ప్రైజెస్తోనే నిండిపోతే ఇంకెందుకు షోకేజ్ ఐటమ్స్, మీరే చెప్పండి. సో ఇది వచ్చేసి మా నాన్న రిటైర్ అయినప్పుడు ఇచ్చిందనమాట. నేను 2nd క్లాస్ చదువుతున్నప్పుడు చేయించిన సోఫా సెట్ అనమాట. ఇదైతే రోజ్వుడ్తో అప్పట్లో చేయించారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే అలా లెగసీని కంటిన్యూ చేస్తుంది. ఇన్ని చూపిస్తుంది కానీ ఒకటి మాత్రం అస్సలు చూపించట్లేదు అని మీకు అసలు డౌట్ రావట్లేదా? అదేంటి అనుకుంటున్నారా? లివింగ్ రూమ్లో ఉండాల్సింది ఏంటండి? టీవీ. ప్రతి ఒక్క ఇంట్లో లివింగ్ రూమ్లో కంపల్సరీగా ఇంత 40 inches, 45 inches, 50 inches ఇంత పెద్ద టీవీలు అయితే పెట్టుకుంటున్నారు. మీ ఇంట్లో అసలు టీవీయే కనిపించట్లేదు ఏంటి అనే డౌట్ మీకు రావట్లేదా? మా ఇంట్లో మా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా దేర్ ఈజ్ నో టీవీ, నాకు తెలిసి ఇంకా టీవీయే ఉండదు అనుకో. మమ్మీ కానీ మా నాన్న కానీ ఇద్దరు, అమ్మ నాన్న కానీ ఇద్దరు కూడా టీవీస్ చూడరు. వాళ్ళు కొంచెం స్పిరిచువల్ సైడ్, మెడిటేషన్ అట్లాంటి దాంట్లో ఉన్నారనమాట. సో ఎప్పుడూ కూడా అసలు టీవీ కానీ, సినిమాస్ కానీ, సీరియల్స్ కానీ ఇలాంటివి చూడడం అలవాటు లేదనమాట. ఎప్పుడైనా అందరం కలిసి మూవీకి వెళ్ళి చూసేయడం, వచ్చేయడం థియేటర్కి వెళ్ళి తప్ప ఇంట్లో మట్టుగా మా ఇంట్లో అసలు టీవీయే లేదు. నాకు ఇప్పుడు చెప్పండి, ఈ జనరేషన్లో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ ఇంట్లో అందరింట్లో మోస్ట్లీ టీవీ ఉంటుంది. ఎవరైతే మా ఇంట్లో కూడా టీవీ లేదు అని అనుకుంటారో వాళ్ళైతే కంపల్సరీగా నాకు లైక్ చేసి కామెంట్ చేయండి, మా ఇంట్లో కూడా టీవీ లేదని. ఓహో, నా అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అని చెప్పేసి నేను అనుకుంటాను. ఓకేనా, అసలు మర్చిపోకండి. ఓకే, మా బుజ్జి కృష్ణ ఇక్కడ ఉంటారు. మీరందరూ కూడా చక్కగా దండం పెట్టుకోండి మా కృష్ణయ్యకి. సో ఇది మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్న కృష్ణయ్య అన్నమాట. సో చాలా ముద్దుగా బుజ్జిగా ఉంటారు. సో
వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇదనమాట ఈ హౌస్లోని. సో నాకైతే కొన్ని ఫేవరెట్ స్పాట్స్ అండ్ కొన్ని ఉన్నాయి. మనం ఎంత పెళ్ళి వెళ్ళిపోయినా కూడాను అవి మనం మర్చిపోలేము కదా. సో అలాంటిది ఇదొకటి అనమాట. కమింగ్ టు డైనింగ్ ఏరియా, మీరు ఇంతకుముందు హౌస్ కూడా మీకు షేర్ చేస్తాను. సో దట్ కంపారిజన్లోనే మీకు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది డీటెయిల్డ్గా మీకు తెలుస్తుంది. సో దిస్ ఈస్ ది డైనింగ్ సెక్షన్. అలా హాల్లో నుంచి ఇలా వస్తే మనకి డైనింగ్ సెక్షన్ ఇక్కడే అందరం మేము ఫ్యామిలీ అంతా కూర్చొని చక్కగా లంచ్ కానీ డిన్నర్ కానీ అంతా ఇక్కడ చేస్తాము. అండ్ అటు సైడ్ వచ్చేసి చక్కగా కిచెన్ అనమాట. సో కిచెన్కి డైనింగ్కి ఇక్కడైతే ఒక పెద్ద వాల్ అయితే ఉండేది. ఇంతకుముందు వీడియో మీకు చూపిస్తాను, అది చూస్తే మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే వస్తుంది. సో వాల్ అంతా తీపిచ్చేశారు. సో దట్ మంచిగా స్పేషియస్గా బాగుంది ఇలాగే. సో ఇది కూడా ఒక ఐడియా అనమాట. ఇది కూడా మా అమ్మదే ఐడియా. ముందు మేము చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే చక్కగా అసలు కిందనే చక్కగా కూర్చొని తినేవాళ్ళం. బట్ ఇప్పుడు మనం పెద్దగా అవుతున్నాము, ఇంకా మన పేరెంట్స్ కూడా ఇంకా పెద్దగా అవుతున్నారు కాబట్టి కొంచెం నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి కదా. సో దానివల్ల డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నాం. సో దిస్ ఈస్ ది డైనింగ్ సెక్షన్. అండ్ ఇంతకుముందు చూస్తే మీకు అసలు ఇక్కడ పూజా యూనిట్ కానీ ఏది ఉండదు. బట్ ఇప్పుడైతే అమ్మ అయితే ఇట్లా సింపుల్గా కట్టించుకున్నారు ఇట్లా. అండ్ ఆ దేవుడికి సంబంధించినవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ కూడా ఇంటీరియర్స్తో ఇట్లా చేయించుకున్నారు షెల్ఫ్స్. డైనింగ్ ఏరియా నుండి మనం కిచెన్ స్పేస్కి వెళ్ళినట్లయితే కనుక ఇంతకు ముందు హౌస్ అయితే ఎలా ఉండేదంటే ఇక్కడ మొత్తం కూడాను ఒక వాల్ అనేది ఉండేది. అండ్ కిచెన్లోకి జస్ట్ ఒక ఓపెన్ స్పేస్ లాగా ఉండేదన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లైన్ అంతాను ఆ గోడ అంతా తీయించేసిందనమాట మా అమ్మ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మంచిగా ఒక ప్లాంక్ లాగా ఉండేసి ఒక గ్రానైట్ లాగా వచ్చి వాష్ బేసిన్ కూడా వస్తుంది. బట్ అదంతా కూడా తీపిచ్చేసి జస్ట్ ఇక్కడ ఒకటి ఇట్లా పెట్టించారు. అండ్ కింద వచ్చేసి మెషిన్ వస్తుంది అనమాట. అండ్ పక్కన వచ్చేసి ఫ్రిడ్జ్. యూటిలిటీలో పెట్టడానికి ప్లేస్ ఉండదన్నమాట, ఇరుగ్గా ఉంది వాషింగ్ మెషిన్, అందుకనే ఇలా చేశారు. 24 అవర్స్లోనే ఆల్మోస్ట్ ఒక 10 hours అయినా మనం ఇక్కడే గడుపుతాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, డిన్నర్ అని. సో అలాంటి ఒక కిచెన్ని రెంట్కి ఇస్తే ఎంత ఘోరంగా చేశారో అన్నది మీకు ముందు వీడియో పెడతాను చూడండి. అప్పుడు ఇవేవి లేవన్నమాట, జస్ట్ ఓపెన్ షెల్ఫ్సే. బట్ అలాంటి ఒక హౌస్ ది కిచెన్ సెక్షన్ ఇది అసలు ఎంత వర్స్ట్లోగా చేశారంటే ఆ రెంట్గా ఉన్నవాళ్ళు ఇట్స్ అన్ఇమాజినబుల్ అన్నమాట. మీరు ముందు చూసినట్లయితే హౌస్ మీకు మొత్తం చూపిస్తాను ఎంత చండాలంగా చేశారో. మెయిన్గా కిచెన్ అయితే. సో ఆ కిచెన్ అంతా కూడా ఇప్పుడు నీట్గా ఇట్లా వుడ్ వర్క్ అయితే చేయించారు. గ్రే కాంబినేషన్లో వెళ్ళారన్నమాట, గ్రే అండ్ వైట్. పైన అంతా మీరు చూసినట్లయితే వైట్ వుడ్ వర్క్ వస్తుంది, వైట్ షీట్. అండ్ కిందనంతా కూడాను గ్రే కాంబినేషన్లో వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మార్బుల్ పెట్టించారు. సో దట్ ఏదైనా ఫుడ్ చేసినవన్నీ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకోవడానికి అన్నట్టుగా. అండ్ ఇక్కడ వచ్చేసి స్లైడ్ డోర్స్ ఇచ్చారనమాట ఇట్లా. ఇది బాల్కనీ. కిచెన్ నుంచి ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా. లెట్స్ గో. షింక్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను యూటిలిటీని. అసలు ఇంత పెద్ద షింక్ ఎవరైనా పెట్టించుకుంటారా లేదా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నా పాప నా కూతురు దీంట్లో పడుకుని పోతుంది, అంత స్పేస్ ఉందన్నమాట. ఇద్దరు అయినా సరిపోతారు బక్కగా ఉంటే కనుక.
సో ఎవరు ఇంత పెట్టించుకోరు. బట్ ఇప్పుడు ప్లానింగ్ తోటి అంటే పనమ్మాయి వచ్చిన కిచెన్లో తోముకోకుండా బయట ఇక్కడ తోముకోవాలి అన్న ఉద్దేశంతో ఎన్ని గిన్నెలైనా పట్టేయాలి అన్నట్టుగా ఇంత పెద్ద షింక్ అయితే కట్టించారనమాట. అండ్ ఇదంతా కూడా ఇంతకుముందు లేకుండే, బట్ ఇవన్నీ కూడా టైల్స్ అవన్నీ వేయించారు. ఎక్కడ వీలైతే అక్కడ ఇంకా ఇట్లా యూనిట్స్, కబోర్డ్ యూనిట్స్ అయితే పెట్టించారనమాట. 3 BHK హౌస్ అనమాట. సో ఇప్పుడు మనం హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా అంతా చూసేసాం కాబట్టి లెట్స్ షిఫ్ట్ టు బెడ్రూమ్. సో ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట. సో ఇది 3 BHK అని చెప్పాను కదా. సో ఒకటి అమ్మ వాళ్ళకి, ఒకటి మేము వచ్చినప్పుడు, అండ్ ఇంకోటి మా తమ్ముడు వాళ్ళకి అన్నట్టుగా ఆ ప్లానింగ్ తోటి 3 BHK తీసుకున్నారు. ఎవరు వచ్చినా కూడాను ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి అని అన్నట్టుగా 3 BHK అయితే తీసుకున్నారు. సో వెల్కమ్ టు మై రూమ్. ఈ రూమ్కి పెద్దగా ఏమీ చేంజ్ అయితే ఏం చేయలేదు. ఉన్న షెల్ఫ్స్కే వుడ్ వర్క్ అదైతే చేపించారు అంతే. అండ్ 3 రూమ్స్కి 3 వాష్రూమ్స్ అయితే వస్తాయి అటాచ్డ్గా. ఇది వచ్చేసి మా అమ్మగారి స్టడీ ఏరియా అనమాట. పూజకు కావాల్సినవి లలిత, విష్ణు సహస్రనామాలు, రుద్రం అవన్నీ కూడా ఇక్కడే నేర్చుకుంటారు, ఇక్కడే చదువుకుంటారు. అండ్ దిస్ ఈజ్ మా బెడ్రూమ్, ఆర్ బెడ్. సో ఈ రూమ్లో పెద్దగా ఏం చూపించడానికి ఏమీ లేదు. మా బెడ్రూమ్ అని చెప్పుకోవడానికి తప్ప. ఎందుకంటే ఎవరు ఉండం కదా జనరల్గా, ఏదో ఒక 1 వీక్ అట్లా హాలిడేస్ అప్పుడు అట్లా వస్తాం తప్ప. సో అదనమాట. సో ఇది ఓవరాల్గా మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాము. డైనింగ్ ఏరియా నుండి మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. Ta-da! This is the overall room. As I said, 3 రూమ్స్కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు పాత బెడ్రూమ్ హౌస్ చూస్తే కనుక మీకు ఈ కబోర్డ్ అయితే మీకు అస్సలు కనిపించదు. సో వాస్తు ప్రకారంగా అక్కడ ఉండాలి అని చెప్పేసి అలా తర్వాత కట్టించింది అనమాట అమ్మ, ఇంటీరియర్స్ తోటి మాట్లాడి. అండ్ కమింగ్ టు దిస్ వార్డ్రోబ్, ఇది మొత్తం కూడా వైట్ కాంబినేషన్లో అయితే వెళ్ళిపోయారు. స్లైడ్ డోర్స్ అన్ని పెట్టేశారు. ముందైతే నార్మల్ ఓపెన్ షెల్ఫ్సే ఉండేవి కదా. సో ఇప్పుడంతా కూడాను స్లైడ్ డోర్స్ అయితే పెట్టడం జరిగింది. పైన అంతా ఇదే పూజ చేసినట్టున్నారు ఇక్కడ, అందుకు పైన అంతా కెమెరా. ఇంతకుముందు రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఇవి ప్లెయిన్ షెల్ఫ్స్గా ఉండేటివి. బట్ ఇప్పుడు వచ్చేసి వీటికి మొత్తం వుడ్ వర్క్ చేపించేశారు. అండ్ స్లైడ్ డోర్స్ అవన్నీ కూడా పెట్టించారు అన్నమాట. ఇట్లా అండ్ ఇంతకు ముందు చూసినట్లయితే ఓన్లీ ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ స్లైడ్ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడే మనకి షెల్ఫ్స్ అనేటివి వస్తాయి. ఇక్కడంతా ప్లెయిన్ గా ఉండేది. బట్ ఇప్పుడు ఆ ప్లెయిన్ కాస్త ఇక్కడ కూడా వుడ్ వర్క్ అది చేపించేశారు. ఎక్స్ట్రా కబోర్డ్ అదంతా పెట్టించారు. సో దానికి ప్లేస్ లేక స్లైడ్ పెట్టించకుండా నార్మల్గా లాక్కునేటివి అయితే పెట్టారనమాట. సో దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్ రూమ్. డైనింగ్ ఏరియా చూపించాను, కిచెన్ చూపించాను, లివింగ్ ఏరియా చూపించాను, బెడ్రూమ్స్ చూపించాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏరియాని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో
ఈవినింగ్ టైమ్స్ అట్లా ఇక్కడ చక్కగా చిల్ అవుట్ అవ్వడానికి మంచిగా కాఫీ కానీ టీ కానీ అట్లా లేదంటే ఏదైనా ఏది యాక్టివిటీ చేయాలనుకుంటే అది ఇక్కడ చక్కగా హ్యాపీగా కూర్చొని చేసుకోవచ్చు. నా ఫేవరెట్ స్పాట్ అనమాట. సో ఈవినింగ్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు ఆ వ్యూ కూడా అనమాట, చాలా ఫ్రెష్ ఎయిర్, చల్లగా గాలి వస్తుంది. చాలా ఇష్టం నాకు. ఆ కొండలు చూడండి, అసలు సన్ పడి ఎంత బాగా కనిపిస్తున్నాయో. సీ ద క్లౌడ్స్. ఇక్కడ ఒక కొండ కనిపిస్తుందా అండ్ అక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, ఈ మధ్యలోని మనకి ఆక్సిజన్ టవర్స్ కనిపిస్తాయి అన్నమాట. ఏంటంటే నైట్ వ్యూలోని మంచిగా ఇది కనిపిస్తుందా, రెండు కొండల మధ్యన ఇది. సో అదే ఆక్సిజన్ టవర్స్ అనమాట. సో నైట్ అయ్యేసరికి మంచిగా చాలా బాగా కనిపిస్తుంది లైట్స్ తోటి. అసలు వాటర్ లాగా ఉంది కదా, రెండు కొండల మధ్యలో వాటర్ లాగా. సీ ద క్లౌడ్స్ అండ్ ద స్కై. బ్రీజ్ తోటి మంచిగా నిద్రపోవచ్చు. ఎంత బాగుందో. హెయిర్ చూసారు ఎట్లా ఎగురుతుందో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ హోమ్ టూర్. సో మా పేరెంట్స్ అని కాదు, మాదని కాదు, ఆర్ హోమ్ టూర్, బికాజ్ వీఆర్ ఆల్ ఆర్ ఫ్యామిలీ కాబట్టి దిస్ ఈజ్ ఆర్ హోమ్ టూర్. సో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా యూజ్ అయిందా లేదా అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ప్లీజ్ రెంట్కి ఇస్తే కనుక హౌస్ని చాలా జాగ్రత్తగా మీ ఇల్లులానే, మీరు సొంత ఇల్లులానే చూసుకున్నాం కదా అని చెప్పేసి అది మన ఇల్లు కాదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు చెత్త పడేసి నీట్గా ఉంచుకోకుండాను పిచ్చి పిచ్చిగా షెల్ఫ్లు గోడలు కానీ అవన్నీ పాడు చేసేసి అట్లా అస్సలు చేయొద్దు. ఎవరైతే ఓన్ హౌసెస్ ఉంటాయో అందరికీ ఆ పెయిన్ అయితే కంపల్సరీగా తెలుస్తుంది. అసలు ఈ పెయింటింగ్స్ ఇవన్నీ వేయించడానికి అయితే చాలా ఖర్చు అయింది. వుడ్ వర్క్ అయితే పార్ట్ చేసేసి స్పాయిల్ చేసేసి అంతా ఇచ్చేసేసి వెళ్ళిపోయారు. సో మళ్ళీ దాన్ని రిపేర్ చేసి ఇదంతా తేయడానికి మా అమ్మ ఒక్కతే కష్టపడింది దీంట్లోని. చాలా రోజు వచ్చి దగ్గరుండి వర్క్ అంతా చేయించుకొని దగ్గరుండి ప్రతిదీ కూడాను. అండ్ పెయింట్స్కి అయితే అసలు రెంట్కి వచ్చిన డబ్బులు కూడా సరిపోలేదండి పెయింట్లుగా వేయించడానికి. అసలు గోడలన్నీ గీసేసి పడేశారు. సో ప్లీజ్ అండి, రెంట్కి అయితే ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను ఇది నేను, మీ ఇల్లులానే చూసుకోండి. మీ హౌస్ని కూడా అప్పుడు వేరే వాళ్ళు అలానే చూసుకుంటారు. అండ్ మీకు కూడా చాలామంది అనుకుంటారు కదా సొంత ఇంటి కల ఎప్పుడు నెరవేరుతారో అని చెప్పేసి. సో ఏ రెంట్ హౌస్నైనా కూడా మీ ఇల్లులాగా మీరు ఉంచుకోండి. తప్పకుండా మీకు కూడా ఒక సొంత ఇల్లు అనేది కంపల్సరీగా వస్తుంది. నేను కూడా ఒక రెంట్ హౌస్లో ఉంటున్నాను. నా ఇల్లుని కూడా మీకు చూపిస్తాను కావాలంటే, నేను ఎలా ఉంచుకుంటున్నాను ఏంటి అని. నాకు చాలామంది ఏంటంటే ఇంకొంతమంది ఎక్స్క్యూజెస్ కూడా చెప్తున్నారు, లైక్ చిన్న పిల్లలు ఉంటారు అంతే, వాళ్ళు అలానే చేస్తారు, చెప్తే వినరు అని చెప్పేసి. సో పేరెంట్స్గా అది మన రెస్పాన్సిబిలిటీ అండి, చెప్పుకోవాలి. నాకు కూడా ఒక 4 years పాప ఉంది, చిన్న పాప. సో దాన్ని అసలు గోడల మీద ఒక చెయ్య కూడా వేయనియను. మనం చెప్పుకోవాలి, మనం ట్రైన్ చేయాలి. అండ్ చిన్నపిల్లలకి కాదండి, ఫస్ట్ పెద్దవాళ్ళుగా మనం ముందు మారాలి. నీట్గా ఉంచుకోవాలి, అది మన ఇల్లు అన్నట్టుగా మనం ఫస్ట్ భావించి ఉంచుకుంటే అప్పుడు మనం ఆటోమేటిక్గా మనల్ని చూసి పిల్లలు కూడా అట్లా మారుతారు. సో ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. సో ఉంటానైతే, బాయ్ బాయ్. సో మళ్ళీ మరొక మంచి వీడియోతో కలిస్తానంటే, దెన్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.